మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమవుతుంది. పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే పార్టీల మధ్య పొత్తు అంశాలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. ఏపీలో కలిసి పోటీ చేసిన 3 పార్టీలు తెలంగాణలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమవుతోంది. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు జనసేన నేతలు చెప్తున్నారు. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలను కూడా నియమించారు. ఎన్నికలకు తక్కువ సమయమున్నందున ప్రతి సైనికుడు, వీర మహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా బీజేపీతో కలిసి వెళుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనసేన తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా ప్రకటించడంతో తెలంగాణలో బీజేపీ, జనసేనలు కలిసి వెళతాయా అనే చర్చ మొదలైంది. గతంలో తెలంగాణలో పలు ఎన్నికల సమయంలో జనసేన ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతును ఇక్కడి బీజేపీ నేతలు కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా పురపోరుకు ఒంటరిగా బరిలో దిగేందుకు అడుగులు వేస్తోంది. ఒంటరిగానే బరిలో దిగబోతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా సంకేతాలిచ్చారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీకే పరిమితం అనే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తు పెట్టుకున్నారని నేతలు చెప్తున్నారట. అక్కడ రాజకీయ పరిణామాల కారణంగానే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని చెప్పుకొచ్చారు. అదే తెలంగాణలో చూస్తే జనసేన పార్టీతో తమకు ఎలాంటి పొత్తు అవసరం లేదనే విధంగా నాయకులు మాట్లాడుతూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఆశించిన ఫలితం కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. జూబ్లీహిల్స్ లో టీడీపీ, జనసేనకు బలముంది. ఆ 2 పార్టీల మద్దతు తీసుకుని ఉంటే బీజేపీ బలం పెరిగేది అన్న చర్చ జరిగింది. కానీ బీజేపీ మాత్రం అలా చేయలేదు. తెలుగుదేశంతో పొత్తు అంటే 2018లో కాంగ్రెస్ కు అయిన అనుభవమే తమకవుతుందనే కోణంలో నేతలు ఆలోచించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు విషయంలో అభ్యంతరాలు సరే, జనసేన విషయంలో బీజేపీకి ఉన్న అభ్యంతరాలేంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. కానీ తీరా చూస్తే బీజేపీ 8 సీట్లు మాత్రమే దక్కించుకుంది. జనసేనకు పెద్దగా ఓట్లు రాలేదని బీజేపీ నేతలు అంచనా వేసినట్టు సమాచారం. ఆ మీదట 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తే బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడం తో కూడా ధీమా పెరిగిందనే భావనలో ఉన్నారట. దీంతోనే జనసేన పొత్తు విషయంలో కమలదళం పెద్దగా ఆసక్తి చూపటం లేదనే చర్చ నడుస్తోందట. ఇదిలా ఉంటే జనసేన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రెడీ అని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే బీజేపీ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం చర్చనీయాంశంగా మారింది. జనసేన వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీకి సిద్ధమని పేర్కొంటోంది. తాము సంస్థాగతంగా బలోపేతమవుతామని కూడా ప్రకటించుకుంది. అయితే తెలంగాణలో పోటీకి సంబంధించి టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్నేళ్లుగా తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటూ వస్తోంది. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. మొత్తానికి ఏపీతో పాటు అటు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న పక్షాల విషయంలో తెలంగాణ బీజేపీ స్టాండ్పై పెద్ద డిబేటే జరుగుతోంది.